ఎన్నికల ముందు యువగళం పాదయాత్రలో చేనేతలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో నిలబెట్టుకున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. చేనేతల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని అన్నారు. మంగళగిరిని మా గుండెల్లో పెట్టుకున్నాం. ఇక్కడి చేనేత వస్త్రాలను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. కుటుంబ పరంగా ఎక్కడికి వెళ్ళినా మేము ఇచ్చేది మంగళగిరి చీరనే. ప్రధానమంత్రి ఇతర జాతీయ రాష్ట్ర స్థాయి నేతలను కలిసినప్పుడల్లా మంగళగిరి చేనేత సాలువానే ఇస్తున్నాం. బ్రాహ్మణి మంగళగిరి చీర కట్టిన తర్వాత అది వైరల్ అయ్యింది. అదే రంగు చీరను ఒకే షాపు నుంచి 98 మంది కొన్నారని ఆయన వివరించారు. చేనేత కళాకారు వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. కుటుంబం పరంగా మేము ఒక పెళ్లికి వెళ్తే అక్కడ మేము ఇచ్చే చీర కూడా మంగళగిరి చీరనే. నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, లేదంటే ఇతర దేశ రాష్ట్రపతులు కలిసినప్పుడు కానివ్వండి, వాళ్ళకు కూడా నేను ఇచ్చేది మన మంగళగిరి చేనేత కళాకారుల షాల్. బ్రహ్మణి ఒక చీర కట్టింది, మంగళగిరి చీర. అది కట్టిన తర్వాత చాలా వైరల్ అయింది. ఒకే ఒక షాప్లో అదే రంగు చీర 98 మంది కొనటం జరిగింది. అంటే మంగళగిరి మా గుండెల్లో పెట్టుకుని ఈరోజు మా కుటుంబం అహర్నిశలు మీ గురించి ఆలోచిస్తున్నాం.